బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచే నామినేషన్ల జాతర మొదలు కాబోతుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 ఎంపీ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి మే 13న. ఈ నేపథ్యంలో ఈరోజు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రతిరోజు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 25వ తారీఖు వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి రోజే నామినేషన్లు వేయబోతున్నారు కీలక నేతలు. ఈ నెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో ఆ రోజుల్లోనూ ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో తమ నామినేషన్ల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కార్యాలయాలలో నామినేషన్లు వేయటానికి అవకాశం ఉంటుంది. నామినేషన్లు వేయాలి. నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి చివరి తేదీ 25వ తారీఖు, నెల 25. నామినేషన్ పత్రాల పరిశీలన ఏప్రిల్ 26న జరుగుతుంది. ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 29. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తారీఖున ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్లు వేయటానికి ఆయా పార్టీల నుంచి, ప్రధాన అభ్యర్థుల దగ్గర నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులంతా కూడా రెడీ అయ్యారు. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్, తెలంగాణ నుంచి నామినేషన్ల ప్రక్రియ గురించి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఆయా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల ప్రధాన కార్యాలయాల దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? ఈరోజు మంచి రోజు కావడంతో ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో నామినేషన్లు వేయబోతున్నారు? రోహిత్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి తుది ఘట్టం అంటే దగ్గర చెప్పాలి. ఎన్నికల తేదీ 13వ తేదీ కావడంతో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు అన్ని జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఏ విధంగా నామినేషన్ దాఖలు చేయాలి, ఏం ఫామ్స్ తీసుకురావాలనే అన్ని వివరాలు కూడా ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకి, నియోజకవర్గ కేంద్రాలకు అయితే పంపడం జరిగింది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు ఈ రోజు కొంత మంచి రోజు కావడంతో కొంతమంది కీలక నేతలు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో నామినేషన్ 11 గంటలకి దాఖలు చేయబోతున్నారు. వాటితో పాటు మిగతా ప్రాంతాల్లో కొంతమంది, అటు విశాఖపట్నంలో గంటా శ్రీనివాస్ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. వాటితో పాటు కొంతమంది కీలక నేతలు ఈ రోజు నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ నెల 25న అంటే 24 వరకు ఆయన బస్సు యాత్ర షెడ్యూల్ ఉన్న కారణంగా 25వ తేదీన పులివెందులో తన నామినేషన్ వేయబోతున్నారు. మొత్తం పూర్తిగా అన్ని జిల్లా కేంద్రాలకు సంబంధించి పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్లో అక్కడ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అసెంబ్లీ నుంచి పోటీ చేసే అభ్యర్థి అక్కడ లోకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అంటే నామినేషన్ దాఖలు చేసే సమయంలో కేవలం లోపలికి నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో పాటు 4గురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. మిగతా ఎవరికి కూడా లోపలికి అనుమతి లేదని చెప్పారు. పూర్తిగా ఆ ర్యాలీగా వచ్చినా కానీ అక్కడ ర్యాలీతో పాటు ఊరేగింపుకు వచ్చిన పూర్తిగా ఫుటేజ్, వీడియోలు తీస్తామని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయితే చెప్పారు. పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఫామ్ 2A, అదేవిధంగా అసెంబ్లీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఫామ్ 2Bని ద్వారా నామినేషన్ దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అని చెప్పారు. ఇప్పటి వరకు కొంత ఎన్నికల తేదీ వాస్తవంగా ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి అందరూ భావించారు. కానీ మే 13 వరకు ఎక్స్టెండ్ అవడంతో కొంత రాజకీయంగా చాలా మంది నేతలు ప్రచారాన్ని కూడా పెద్ద ముమ్మరం చేయలేదు. కానీ ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రచారాన్ని వేగం చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు అఫిడవిట్ అంటే ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే వాళ్ళ అఫిడవిట్ కి సంబంధించి కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని కూడా చెప్పారు. ప్రతి అభ్యర్థి కూడా ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలని ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్పారు. రాజేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి తెలంగాణలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో,
ప్రతినిధి మధుతో మాట్లాడదాం. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి కంటోన్మెంట్ కూడా ఈ రోజే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, తెలంగాణలో నామినేషన్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 11 గంటలకు నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఎంపీ ఎన్నికలకు అప్లై చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో నామినేషన్లు వేయడానికి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనేటువంటిది ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ చేశారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా టెక్నికల్ ఇష్యూస్ రాకుండా సిబ్బందికి వివరించాల్సినటువంటి అన్ని అంశాలను ఇప్పటికీ వివరించేశారు. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో కాబట్టి ఒకటి బై ఎలక్షన్. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటన చేశాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇంకా కాంగ్రెస్ 3 స్థానాల్లో పెండింగ్ లో ఉంచింది. వాళ్ళు కూడా ఈ రోజు లేదంటే రేపు పెండింగ్ స్థానాలను కూడా అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే మంచి రోజులు ఉన్నాయి. మొత్తం అప్లికేషన్ల స్వీకరణకు సంబంధించినటువంటి నామినేషన్ల గడువు 8 రోజులు మాత్రమే ఉంది. అంటే ఈ రోజు 18వ తారీఖు నుంచి తీసుకుంటే 25వ తారీఖు వరకు సాయంత్రం వరకు గడువు ఉంది. కాబట్టి అప్పటి వరకు 8 రోజులలో మంచి రోజులు ఏమున్నాయి, తమకు అనుకూలంగామైనటువంటి రోజులు ఏమున్నాయి, వీటిపైన పూజారులను అడగడము, వారికి నమ్మకం ఉన్నటువంటి విషయాలపైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఆ మంచి రోజుల్లోనే నామినేషన్ దాఖలు చేయాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే ఆల్రెడీ మంగళవారం అయిపోయింది. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ అన్ని మంచి రోజులే అనేటువంటి ఒక భావనతో ఉన్నారు. 26వ తారీఖు వరకు ఈ నెల మంచి ముహూర్తాలు, మంచి రోజులు ఉన్నట్టుగా పూజారులు చెప్తా ఉన్నారు. అంటే 25వ తారీఖు వరకే లాస్ట్ గడువు ఉంది కాబట్టి అప్పటి వరకు అన్ని మంచి రోజులే 26వ తారీఖు వరకు. కాబట్టి ఏదో ఒక సమయం చూసుకొని నామినేషన్లు దాఖలు చేయాలనేటువంటిది ఎంపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్లు కూడా ఇస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత మా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులు, బై ఎలక్షన్ అభ్యర్థి, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, కీలక నాయకులంతా కూడా ఈ రోజు పార్టీ ఆఫీస్ కు రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఆహ్వానం ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన దిశానిర్దేశం చేసి బీఫామ్లు ఇస్తారు. సో అన్ని పార్టీలు, ఒకవైపు మరొక జాతీయ పార్టీ బీజేపీ పార్టీ కూడా బీఫామ్లు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉంది. వారు ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో చాలా హడావుడిగా జరిగేటువంటి కార్యక్రమంగా చూడొచ్చు దీన్ని. ఈ 8 రోజులు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీఫామ్స్ అందజేస్తారు. 3 సెట్లు ఇస్తారు వాళ్ళు. అందులో ఒకటి రిజెక్ట్ అయినా మరొకటి అనుకూలంగా ఉండేలాగా. సో వాళ్ళకు లీగల్ కి సంబంధించినటువంటి టీము, పార్టీ నిర్ణయించిన లీగల్ టీము, తర్వాత ఎక్స్పర్టీస్ ఈ ఫామ్స్ నింపడంలో, దరఖాస్తులో పేర్కొనాల్సినటువంటి అంశాలను అందించడంలో సహాయ సహకారాలు అందిస్తారు. ఈ 17 మంది ఎంపీ అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి, తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్ళు అందరూ కూడా నామినేషన్లు అయితే అప్లై చేసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే విడతలో ఏపీ, తెలంగాణలో జరగనున్నాయి కాబట్టి అభ్యర్థులంతా సిద్ధమవుతున్నారు. రైట్ మీద ఒకసారి రాజేష్ తో కూడా మాట్లాడదాం. రాజేష్, ఇప్పటికే నామినేషన్ స్వీకరణ కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడానికి పార్టీ కార్యాలయాల దగ్గర ఏదైనా హడావుడి కనిపిస్తూ ఉందా? అంటే ప్రస్తుతానికి జనసేన పార్టీ నిన్న అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థికి బీఫామ్స్ అయితే అందజేశారు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా. ఇంకా తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ వాళ్ళు అంటే ఏదైనా అందరినీ పిలిచి బీఫామ్స్ అందజేస్తారు, లేకపోతే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారని దానిపై ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలు ఉన్నారు కాబట్టి బీఫామ్స్ అనేవి వాళ్ళకి ఫ్యాక్స్ ద్వారా పంపించే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ప్రచారంలో ఎక్కువ గడుపుతున్నారు కాబట్టి ఆయన కూడా అభ్యర్థులకి ఫ్యాక్స్ ద్వారా పంపించే అవకాశమే ఎక్కువ శాతం కనబడుతుంది. ఒకవేళ ఏదైనా మీటింగ్ పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాళ్ళకి బీఫామ్స్ అందజేస్తారని దానిపైన ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అభ్యర్థులంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే నామినేషన్ దాఖలు చేస్తారో అక్కడ సరౌండింగ్స్ లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకేసారి అంటే 2 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం, వైసీపీ నేతలు ఒకేసారి నామినేషన్ దాఖలు చేయడానికి వస్తే కనుక కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్పెషల్ బెటాలియన్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కీలకమైన నియోజకవర్గాలు, కొంత కాంట్రవర్సీ వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికక్కడ సీసీ కెమెరాలు పెట్టడం, లేకపోతే మానిటరింగ్ సంబంధించి ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ నామినేషన్ కి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయబోతున్నారా?
ఖచ్చితంగా ర్యాలీగానే వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు నారా లోకేష్ కాకుండా నారా లోకేష్ తరపున కూటమి నేతలంతా వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తారనేది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. నారా లోకేష్ నామినేషన్ లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా నామినేషన్ దాఖలు చేస్తారంటే కుటుంబ సభ్యులు వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తుంటారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా కూటమి నేతల ద్వారా నామినేషన్ వేయిస్తారనేది కూడా తెలుస్తుంది. మరి కాసేపులో దీనిపైన స్పష్టత వస్తుంది. నారా లోకేష్ అటెండ్ అవుతున్నారా లేదా అనే దానిపైన మరి కాసేపులోనే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కొంత నేతలు ప్రచారంలో కానీ అక్కడ మీటింగ్లు వాటితో హడావడిగా ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ కాకుండా కూటమి నేతలతో నామినేషన్ వేయిస్తారని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వస్తుంది. ముఖ్యంగా నారా లోకేష్ తో పాటు అటు పులివెందులకు సంబంధించి కానీ కుప్పం సంబంధించి కానీ పిఠాపురానికి సంబంధించి ఈ కీలకమైనటువంటి రాజమండ్రి పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి కీలకమైన నేతలు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ కీలకమైన నేతలు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి నియోజకవర్గాల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం కొంత ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పాలి. అక్కడ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఆర్ఓలను కూడా అలర్ట్ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుందని చెప్పాలి. రోహిత్ రైట్ రాజేష్, ఇవాళే నోటిఫికేషన్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ నుంచే నామినేషన్ల జాతర మొదలవుతుంది. ఈ నెల 25వ తారీఖు వరకు నామినేషన్లు సమర్పించడానికి అవకాశం ఉంది. ఈరోజు మంచి రోజు కావడంతో ఈరోజు కొంతమంది ప్రముఖులు నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈరోజు నామినేషన్లు వేసే అవకాశం ఉన్న వారి జాబితాను కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మంగళగిరి నుంచి నారా లోకేష్ ఈరోజే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. విజయవాడ నుంచి సుజనా చౌదరి, భీమిలి నుంచి గంట, విశాఖ నుంచి కే పాల్ కూడా ఈరోజే నామినేషన్ వేయబోతున్నారు. అలాగే అనంతపురం పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర్ రెడ్డి, ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక, శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి, ఏలూరు నుంచి గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి నామినేషన్లను ఈరోజే దాఖలు చేయబోతున్నారు. అంతేకాదు ఈ నెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో ఆ రోజుల్లోనూ ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నోటిఫికేషన్ విడుదల కావడమే మంచి రోజు, దశమి రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ రోజే సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కార్యాలయాలలో తమ నామినేషన్లను సబ్మిట్ చేయొచ్చు. పోటీ చేసే అభ్యర్థి నేరుగా వెళ్ళొచ్చు, లేదంటే ప్రతిపాదకుని ద్వారా నామినేషన్ పత్రాలు పంపించే అవకాశం కూడా ఉంటుంది. గరిష్టంగా ప్రతి అభ్యర్థి 4 సెట్లు నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. ఒక్కో అభ్యర్థి 2 చోట్ల నుంచి మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. 2 చోట్ల కంటే ఎక్కువ చోట్ల నామినేషన్ పత్రాలను వేయడానికి అవకాశం లేదు. 2 చోట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయడానికి అవకాశం లేదు. సో ఈ నెల 25వ తారీఖు వరకు నామినేషన్ల పత్రానికి సమర్పించడానికి అవకాశం ఉంది. 26వ తారీఖున నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. సో ఈరోజు మంచి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ర్యాలీగా వచ్చే విషయంలోనూ కొంత ఆంక్షలు ఉన్నాయి. కేవలం ఎన్నికల అధికారులు సూచించిన వాహనాలను మాత్రమే లోపలికి అలౌ చేస్తారు అని చెప్తున్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేదు. ఎటువంటి లాండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా అందరూ కూడా రూల్స్ను పాటిస్తూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. అభ్యర్థి సహా కేవలం 5గురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయాల లోపలికి అలౌ చేస్తారు అని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.